హలో ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు హ్యాచరీ. హ్యాచరీ అంటే ఏంటి, అందులో ఉన్న స్టెప్స్ ఏంటి, ఫైనల్గా సీడ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారన్నది ఫార్మర్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని డిఫరెంట్ స్టేజెస్లో ఎక్కడ గ్రో చేస్తారన్నది మాకు చూపిస్తున్నారు. వీటిని చైనీస్ హ్యాచరీ ట్యాంక్స్ అంటారంట. ఈ ట్యాంక్ సర్కిల్లో ఉండడం వల్ల ఫిషెస్కి రివర్లో ఉన్న ఫీలింగ్ వస్తుందంట. ఇప్పుడు మాకు లైవ్లో నెట్టింగ్ చేసి చూపిస్తున్నారు. ఫిషెస్ మాత్రం భలేగా ఎగురుతున్నాయి. ఇంత బుడ్డ ట్యాంక్లో అంత పెద్ద ఫిషెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఫీమేల్కి మేల్కి డిఫరెన్స్ ఏంటో చూపిస్తున్నారు. మేల్కి అయితే పెక్టోరల్ ఫిన్ రఫ్గా ఉంటుందంట, అదే ఫీమేల్కి అయితే స్మూత్గా ఉంటుందంట. ఈ వాటర్లో ఉన్నప్పుడు ఇంకా ఏ ఆర్గన్ డెవలప్ అయి ఉండదంట. వాటర్ లెవెల్ తగ్గిపోతే ఫిషెస్ ఇక్కడ పైకి ఎగురుతాయంట. అలా ఎగిరిన వాటిని తీసుకొచ్చి వాటికి హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి వేస్తారంట, ఎందుకంటే అవి గ్యామెట్స్ని రిలీజ్ చేయడం కోసం. ఓకే, చాలానే తెలుసుకున్నాం కదా, ఇంకా హ్యాచరీకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. మీరు కూడా నా వీడియోకి లైక్ చేసి వెళ్ళిపోండి. బాయ్ బాయ్.